క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 28 నుండి 32 వరకు గల మాటలు ఈ విధంగా ఉన్నాయి. 28వ వచనం, మీకేం తోచుతున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ఈ ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనస్సు మార్చుకుని పోయాను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోయేది నన్ను కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వాడిని అడిగాను. అందుకు వారు, మొదటి వాడే అనిరి. యేసు, సుంకర్లును వేశ్యలును మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్తున్నానని. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకర్లును వేశ్యలును అతనిని నమ్మిరి. మీరు అది చూసి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోయిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడితో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడును అత్యంత ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి 1000 స్తుతులు, వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. మీ వాక్యంలోని చక్కటి సంగతులు మేము గుర్తెరగలాగున మాకు సద్బుద్ధియు వివేచనతో కూడిన ఆత్మను అనుగ్రహించండి. వాక్య ధ్యాన సమయంలో నా నోటి మాటలు మా అందరికీ తీర్చాను మీ దృష్టికి అంగీకారములన్నట్టు చేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు మనకు అనుగ్రహించిన ఈ దినము కొరకు, ప్రాముఖ్యంగా పునరుత్థానపు దినము కొరకు మనల్ని అందరినీ సిద్ధపరిచినందుకు మొట్టమొదటిగా దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్యం వినుటకు కూడి ఉన్న మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన కాలమంతా ప్రభు మనల్ని క్షేమంగా ఉంచి ఆయన సన్నిధిలో చేరి దేవుని స్తుతించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి మనకిచ్చిన ఈ చక్కటి సమయాలను, దినాలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. మరి దేశంలోనూ అలాగే ప్రపంచం అంతటిలోనూ చాలా భయంకరమైన పరిస్థితులు ఆవరించి ఉండగా క్రైస్తవులంగా మన యొక్క బాధ్యతను మనం నెరవేర్చాలి. ఒకటి, వారి కొరకు ప్రార్థన చేయాలి. రెండవది, ప్రభుత్వము మనకు నియమించిన నిబంధనలను పాటించాలి. ఈ క్లిష్ట సమయంలో మనకు ఇవ్వబడిన నిబంధనలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వీళ్ళరా మనము జాగ్రత్తగా ఉండట మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు కనుక మనం అన్ని విధాలా జాగ్రత్తగా ఉండి దేవునికి నిజమైన నమ్మకమైన సాక్షులుగాను రాయబారులుగాను ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో చాలామంది అనుకోకుండా ఈ వైరస్ బారిన పడి అకస్మాత్తుగా మరణిస్తూ ఉన్నారు. వారిని బట్టి చాలా వేదన కలుగుతూ ఉంది. ఉదయం కనిపించిన వారు సాయంకాలానికే ఉండటం లేదు. ఇలాంటి భయంకరమైన స్థితుల్లో దేవుడు మనలను కాపాడుతూ ఉన్నందుకు మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఇలారా కాబట్టి అనునిత్యము ప్రార్థన చేయందును, దేవుని కొరకు కనిపెట్టుటయందును మరి ప్రతి ఒక్కరూ కనిపెట్టుకుని ఉండాలని, శ్రద్ధ కలిగి ఉండాలని, భయం కలిగి ఉండాలని మీకు అందరికీ మీ ఆత్మీయమైన సహోదరుడుగా, లేకుంటే ఆత్మీయమైన ఒక రక్త సంబంధిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళరా చదవబడిన లేఖన భాగంలోని కొన్ని విషయాలను స్థూలంగా
మనము మాట్లాడుకుని దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ఈ రాయబడిన లేఖన భాగంలో ఒక మాట ఏంటంటే, ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. దానిలో పెద్దవాడు అవిధేయుడు అనేది అక్కడ మనకు తెలియబడతా ఉంది. అతని యొక్క లక్షణమే అవిధేయత చూపించడం. రెండవడు విధేయుడు. కానీ ఇక్కడ మనం గమనించవలసినది ఏంటి అంటే, అవిధేయుడు అంటే తన యొక్క లక్షణం అది. ఎందుకో తన మనసు మార్చుకొని విధేయత చూపించాడు. విధేయుడు అనబడేవాడు విధేయత చూపించలేదు. ఒక మాటలో చెప్పాలి అంటే, చిన్న కుమారుడు విధేయుడిగా నటిస్తున్నాడు అని అనుకోవచ్చు. పెద్దవాడు స్ట్రైట్గా తన హృదయాలోచన చెప్పాడు, కానీ తండ్రిని గౌరవించే పద్ధతిని అతడు మరలా నేర్చుకుని, అతడు మరలా ఆలోచించుకుని తండ్రిని ఆయన కనపరుస్తూ ఉన్నాడు, లేకుంటే తండ్రికి విలువనిస్తూ ఉన్నాడు. ఈ లేఖన భాగం యొక్క సందర్భము చాలా అంటే 21వ అధ్యాయము మొదటి నుండి మీరు జాగ్రత్తగా చదివితే, యేసు ప్రభు యెరూషలేము ప్రవేశం చేసినప్పుడు అక్కడ గాడిదనెక్కి యెరూషలేములో ప్రవేశం చేసి ఆయన అధికారముగా లేకుంటే దేవుడిచ్చిన అధికారంతో అక్కడున్న పనులు కట్టుబెట్టి దేవాలయంలోనికి ఆయన ప్రవేశించారు. దేవాలయంలో ఆయన బోధను వినిన వారు, ముఖ్యంగా ప్రధాన యాజకులు, మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు, వీరందరికీ ప్రభువు మీద చాలా కోపం వస్తుంది. ఎందుకనంటే దేవునికి విధేయత చూపించడం అనేది ప్రజలకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన మాటల్లో విధేయతకు అర్థాన్ని చెప్తున్నాడు, విధేయతకు తగిన ఫలములను చూపిస్తూ ఉన్నాడు. వీళ్ళరా ఇశ్రాయేలీల యొక్క జీవితంలో మనం చూసినట్లయితే, వారు ఐగుప్తులో నుండి కనాను దేశం వచ్చే వరకు వారు ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారో, ఎంత అవిధేయులై ఉన్నారో మనకందరికీ బాగా తెలిసిన విషయమే. అవిధేయత ఒక మనుష్యుని నాశనం చేస్తుంది. విధేయత ఒక మనుష్యునికి ఘనతను తీసుకుని వస్తుంది. ఎందుకనంటే విధేయత కలిగిన వారికి వినయము అబ్బుతుంది. విధేయత లేని వారికి వినయం ఉండదు. మూర్ఖత్వం కానీ లేకుంటే భయంకరమైన క్రియలు కానీ వారి జీవితాల్లో ఉంటాయి. దుష్టత్వం యొక్క ప్రతిఫలమే అవిధేయత. కాబట్టి విధేయత కలిగి ఉంటాం, లేకుంటే విధేయులుగా మార్చబడడం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైన పరిస్థితి. ప్రియులరా, ఆయన మాటలలో ప్రజలందరినీ దేవునికి అనుకూలమైన వారిగా, లేకుంటే దైవ వాక్యమునకు లోబడే వారిగా చేస్తూ ఉన్నారు. అది అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చలేదు. కారణం ఏంటి అంటే, ఎవరైనా లోబడితే, ఎవరైనా విధేయత చూపించాలి అంటే అక్కడ ఉన్న అధికారులకు, ప్రధాన యాజకులకు, యాజకులకు, మత పెద్దలకు మాత్రమే ఇవ్వాలి. కానీ అందరికీ విధేయత చూపించడం వారికి ఇష్టం లేదు. ముఖ్యంగా దైవ లేఖనములను గౌరవించడం వారు పెద్దగా ఇష్టపడింది. ముందు మాకు గౌరవం దక్కాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నవారు అక్కడ ఉన్న ప్రజలు. పిల్లరా, ఇలాంటి పరిస్థితుల్లో వారి యొక్క పరిస్థితి ఏమైంది అంటే, దేవునికి అవిధేయులై చేయకూడని పనులన్నీ చేసి వారి దేశమును, ముఖ్యంగా దేవుడు ప్రేమించిన ప్రభువు తానే నివాసము చేస్తున్నాను అని చెప్పిన యెరూషలేము పట్టణమునకు శాపమును తీసుకుని వచ్చారు. అందుకే వారు చేసిన శాపగ్రస్తమైన క్రియల వలన మరలా రెండవసారి బబులోను దేశమునకు వారిని బానిసలుగా పంపించేశాడు ప్రభువే.
ఈ విషయం చాలా భయంకరమైన విషయం. అయితే మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఏ వ్యక్తి అయినా తన జీవితంలో విధేయత కలిగి ఉంటే దేవుని యొద్దను మనుషుల యొద్ద కూడా ఘనతను పొందుతాడు. ఘనత నిన్ను చాలా ఉన్నతమైన స్థితికి, లేకుంటే ఘనత నీ జీవితంలో నీవు ఎరుగలేనంత మంచి స్థితిని నీకది ఇస్తూ ఉంటుంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయంలో 12వ వచనము చూస్తే, ఘనతకు ముందు వినయము ఉండును. నీకు వినయం ఉంటే నీవు ఘనపరచబడతావు. నీవు వినయ మనస్కుడు అయితే ప్రజల యొద్ద దేవుని యొద్ద ఘనపరచబడతావు. కాబట్టి విధేయుడు ఎప్పుడు వినయము కలిగే ఉంటాడు. నీవు దేవునికి మనుషులకు విధేయత చూపించాలి. పెద్ద కుమారుడు సహజంగానే అతడు అవిధేయుడు, కానీ తండ్రి మాటకు ఆ రోజు లోబడి అతడు తన పొలంలో పని చేయడానికి వెళ్ళాడు. చిన్న కుమారుడు విధేయుడు, కానీ విధేయుడిగా నటిస్తూ ఉంటాడు అనుకుంటా. అందుకని చేస్తాను అన్నాడు కానీ చెయ్యలేదు. చాలామంది బిడ్డలు తల్లిదండ్రులకు విధేయత చూపించిన వారు ఈ దినాల్లో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులను ఎదిరించేవారు, తల్లిదండ్రుల యొక్క ఆశలన్నిటినీ దిగజార్చేసేవారు, లేకుంటే వమ్ము చేసేవారు చాలామంది బిడ్డల్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వారి జీవితంలో వారు ఘనత పొందరు, కానీ వారి జీవితాల్లో నాశనము, లేకుంటే వారి జీవితంలో తిరోగమనం ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది. కాబట్టి యవన బిడ్డలు ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితంలో నీ తల్లిదండ్రులను నీవు ఘనపరచాలి. ప్రభు చెప్పిన మాట, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే, లేకుంటే నీకు మేలు కలగాలి అంటే నీ తల్లిదండ్రులను ఘనపరచడం నేర్చుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండి, ఇది మీకు ధర్మమే. మీకు చాలా మంచిది మీ తల్లిదండ్రులకు విధేయత చూపించడం అనేది. బిడ్డలకు చాలా మంచిది. చాలామంది పిల్లలకి ఇంట్లో పనిపాట్లు చేయడం కాదు, ఎందుకంటే గారంగా పెరుగుతారు, తల్లి తండ్రి పనిచేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. కానీ వారు విధేయత కలిగిన వారైతే ఖచ్చితంగా తల్లిదండ్రుల దగ్గర నుండి వారు నేర్చుకుంటారు. ఈ లాక్డౌన్ టైంలో చాలామంది తల్లిదండ్రులు చెప్తుంది ఏంటంటే, మా అమ్మాయికి వంట పని వచ్చిందని, లేకుంటే మా అబ్బాయికి ఇంటి పనుల మీద శ్రద్ధ ఏర్పడ్డదని, లేకుంటే ఇంట్లో పనులన్నీ మా పిల్లలు చాలా శ్రద్ధగా చేస్తున్నారని చాలా విషయాలను తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎందుకంటే ఖాళీగా ఇంట్లో ఉంటున్నారు కనుక తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకోవాలనుకున్నారో, లేకుంటే నేర్చుకుంటే మన జీవితాలు మంచివి అనుకుంటున్నారో ఏంటో తెలియదు. కానీ అది చాలా మంచిది. ఇప్పటి వరకు నేర్చుకోకపోతే ఇక నుంచి అయినా నేర్చుకున్నారు మా పిల్లలు అని చెప్పడానికి. ఒక ఆయన పెళ్లి సంబంధానికి వెళ్తున్నాడు. ఆయన వెళ్తూ, అయ్యా నేను పెళ్లి సంబంధానికి వెళ్తున్నాను, మా అబ్బాయికి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాము అంటే, నేను ఆయనతో చెప్పిన మాటలు ఏంటంటే, ఆ కుటుంబస్తులు క్రైస్తవులా కాదా అది ముందు తెలుసుకోండి. క్రైస్తవ సాంప్రదాయాలు పాటిస్తున్నారా, క్రైస్తవులుగా ఉండి అన్య సాంప్రదాయాలు పాటిస్తున్నారా, ఈ విషయాలను గమనించండి. ఇది దైవజనుడిగా నేను చెప్పాల్సిన మాటలు. రెండవది చాలా ప్రాముఖ్యమైన విషయం, అమ్మాయికి వంట వరకు వచ్చా లేదా కనుక్కోండి. ఎందుకంటే మన ఇంటికి వచ్చాక టీ కాయడం కూడా నాకు రాదయ్యా, మా అమ్మ చేసేది, లేకపోతే మా నాన్న చేసేవాడు అని మొత్తం పనంతా మన మీదకి తోసేసే అవకాశం ఉంటుంది. అది రెండవ చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పారు. మూడవది తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ ఆ కుటుంబం యొక్క వ్యక్తిత్వం.
వ్యక్తిత్వము అని ఎందుకన్నానంటే వాళ్ళు చీటికి మాటికి గొడవలు పడేవాళ్ళ, లేకుంటే ప్రతి దానిని సమాధానంతో ఆచరించి నడుచుకునేవాళ్ళ. ఈ విషయాలను కొంచెం అవగాహన చేసుకోండి, లేకుంటే ఎవరినైనా అడిగి తెలుసుకోండి. తొందరపడి డేట్లు పెట్టుకోకండి, కట్నం బాగుంది కదా అని కంగారు పడకండి అని చెప్పాను. ఆయన చాలా సంతోషించారు. ప్రియులారా, ఈ దినాల్లో చాలా మంది బిడ్డలకు పనిపాట్లు రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే తల్లిదండ్రుల మీద గౌరవం లేక. చాలా మంది పిల్లలకి పనిపాట్లు రావడానికి గల కారణం ఏంటంటే వారు బాధ్యత కలిగి తల్లిదండ్రులకు విధేయులై చెప్పింది చెప్పినట్లు చేయడం. కొంతమంది ఎంత చదువుకున్నా సరే ఇంట్లో తమ బాధ్యత ఏంటో తెలుసుకుని వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకు సహకారులుగా ఉంటారు. వీళ్ళరు అందుకని విధేయత ఘనతను తీసుకుని వస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ ఎవరు విధేయులు, ఎవరు మంచివాళ్ళు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు ఏమనంటే తండ్రి చెప్పిన మాట ప్రకారం చేసిన పెద్ద కుమారుడు. తండ్రి చెప్పిన మాట ప్రకారం చేసిన పెద్ద కుమారుడు. వీళ్ళ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం మనందరికీ తెలిసిందే, తన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తన తండ్రి ఉద్దేశం ఏమిటి అంటే ఈ పాపపు లోకములో పాపము కొరకు రక్తము చిందించబడాలి కనుక ప్రతిసారి రక్తము చిందించబడకుండా తన ఏకైక కుమారుడైన పవిత్రుడును నిష్కల్మషుడును అయిన పరిశుద్ధమైన రక్తము కలిగిన తన కుమారుని రక్తము చిందించడం ద్వారాగా మానవాళి యొక్క పాపమంతా ఒకేసారి క్షమించబడేలాగా, ఒకేసారి కడిగి వేయబడేలాగా, ఒకేసారి తీసివేయబడేలాగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. వీళ్ళ అందుచేత మనము యేసుక్రీస్తు ప్రభు యొద్ద నుండి నేర్చుకోవలసిన వారం అయి ఉన్నాము. తండ్రి యొక్క మనస్సును ఎరిగి అతడు ప్రవర్తించిన కుమారుడు అని మనం క్రీస్తు ప్రభువుని గురించి చెప్పవచ్చు. అందుకే మనము ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పినప్పుడు చెప్తాం, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఆ మాటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. పరలోకమందు తన తండ్రి వద్ద విధేయులైన వారందరూ ఎలాగైతే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నారో అలాగే భూమి మీద తన నామమును ధరించుకున్న వారందరూ దేవుని క్రియలను జరిగించాలి అనేది తండ్రి యొక్క ఉద్దేశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఎవరైతే తండ్రికి విధేయత చూపిస్తారో, తల్లిదండ్రులను ఘనపరుస్తారో వారు దేవుని దృష్టిలో ఎంతగానో ఘనపరచబడతారు. వారు ఎంతగానో దేవునికి నమ్మకమైన సాక్షులుగా, రాయబారులుగా పిలువబడతారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దావీదుకు ఉన్నంత ఘనత, సొలొమోనుకు ఉన్నంత ఘనత ఇశ్రాయేలీలో అతి తక్కువ మందికి, అంటే బైబిల్ రికార్డ్స్ ప్రకారం మనం చూస్తూ ఉంటాం. దావీదు కుమారుడైన అబ్షాలోము గురించి మనందరికీ తెలిసిందే. అబ్షాలోము అనగా తండ్రికి సమాధానము. తండ్రికి సమాధానముగా ఉండవలసిన వాడు తండ్రికి వేదనకరంగా మారిపోయాడు. కాబట్టి తండ్రి తను ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కుమారుని బట్టి విధేయుడు కాదు కాబట్టి అతడు ఆ పని చేయలేకపోతున్నాడు, తండ్రిని ఘనపరచలేకపోతున్నాడు. నీ విధేయుడు అయితే తండ్రిని ఘనపరుస్తావు, తండ్రి నిన్ను బట్టి ఆ ఘనత లోకములు కూడా పొందుకుంటాడు. క్రీస్తునందు ప్రియులారా, అతని అవిధేయత కారణం చేత అతడు సామాన్య మానవుడు, లేకుంటే ఒక సామాన్య సైనికుడు చనిపోయినట్టు చనిపోయాడు. అంతే, ఒక రాజు కుమారుడు చనిపోయినట్టు చనిపోలే.
ఒక రాజకుమారునికి జరగాల్సినంత ఘనత అతని మరణకాలంలో జరగలేకపోయింది. కారణం ఏంటంటే అతడు తండ్రికి అవమానకరంగా ఉన్నాడు. అతడు సమాధానంగా లేడు. చాలా మంది తమ పేర్లకు అనుకూలంగా ఉండలేకపోతా ఉన్నారు, ఉండలేరు కూడా. కారణం ఏంటంటే అవిధేయమైన పరిస్థితులు వారి హృదయంలో ఉన్నాయి కనుక. వీళ్ళరా, దీనికి మీకు ఒక చిన్న మాట, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయంలో ఒక మంచి మాటను, అక్కడ ప్రవక్త ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడిన మాటను మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 18-19 వచనాలు. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపము బట్టి అతడు మరణము నొందును. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. వీళ్ళరా, ఈ మాటలు శ్రద్ధగా గమనించినట్లయితే ఇప్పుడు మత్తయి సువార్తలో ప్రభువు చెప్పిన మాటలు ఖచ్చితంగా అక్కడ మనం చూడగలం. పెద్ద కుమారుడు అవిధేయుడే, కానీ తన స్థితిని, తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు, దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల అతడు అతి వాటిని బట్టి అతడు బ్రతుకుతాడు. నీతిమంతుణ్ణి, లేకుంటే అతడు విధేయుడు అనుకున్నవాడు, లేకుంటే తండ్రి మాట వింటాడు అనుకున్నవాడు వింటున్నట్టు నటించి అతడు అవిధేయత చూపించినట్లయితే, లేకుంటే అతడు తన నీతిని విడిచి పాపం చేసినట్లయితే ఆ పాపంలోనే చనిపోతాడు. ఇంతకాలం నీతిమంతుడుగా ఉన్నాడు, కానీ అతడు నీతిని అనుసరించలేదు, నీతివంతుడిగా కనబడ్డాడంతే. వీళ్ళరా, మనము నీతిమత్వము దైవత్వము నుండి పొందవలసిన నీతిమత్వము. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో భక్తుడు ఒక మంచి శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడుతారో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అవిధేయత పాపములోనికి లాగివేస్తుంది, విధేయత నీతిమత్వాన్ని తీసుకుని వస్తుంది. జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు. అవిధేయులైన వారు పాపంలో పడిపోతారు, విధేయత కలిగిన వారు దేవుని నీతిని పొందుకుంటారు. ఇప్పుడు నీతి అంటే ఏమిటంటే విధేయత చూపించడమే. విధేయత కలిగిన వారు నీతి మత్వాన్ని పొంది దేవుని వద్ద నుండి వచ్చే ఉగ్రత నుండి తప్పించుకుంటారు. కానీ అవిధేయుడైన వాడు దుర్మార్గమైన పనులు చేసి పాపములో కొట్టుమిట్లాడుతూ తన పాపంలోనే అతడు చనిపోతాడు, లేకుంటే అతడు పాపంలోనే నశించిపోతాడు. క్రీస్తునందు ప్రియులారా, క్రైస్తవుడుగా మనం చేయవలసిన పని ఏంటి అంటే విధేయత చూపించాలి. అందుకని రోమీయులకు రాసిన పత్రికలా మాట్లాడుతుంది, ఒకని విధేయతను బట్టి అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు, ఒకని అవిధేయతను బట్టి అనేకులు పాపంలోనికి వెళ్ళిపోయారు. నీవు నీతిమంతుని అనుసరిస్తే అతని యొక్క నీతిమత్వపు ప్రవర్తనే నీకు కలుగుతుంది. ఒక అవినీతి పరుణ్ణి, లేకపోతే ఒక దుర్మార్గుణ్ణి నీవు అనుసరిస్తే దుర్మార్గతే వస్తుంది. ఒక రౌడీతో స్నేహం చేస్తే అలాంటి రౌడీ బుద్ధులే వస్తాయి. ఒక సాత్వికుడితో, ఒక మంచి వాడితో స్నేహం చేస్తే మంచి పనులు, మంచి ఆలోచనలే వస్తాయి. నేను చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాను. ఒక ఆయనకి 2 చిలకలు ఉన్నాయట. ఆయన వాటిని పెంచుతున్నాడు. అందులో ఒక చిలక తప్పిపోయి ఆ రెండింటికి మాటలొచ్చు. అది తప్పిపోయి వెళ్ళిపోయి ఒక కషాయి వాని ఇంటికి చేరింది. ఆయన పెంచుకుంటున్నాడు దాన్ని.
కషాయివాడు అంటే మాంసం అమ్మేవాడు. అరే అది కట్టేయండిరా, తీసిరంటారు, ఇక్కడ ఏలాడి వేయండిరా, మొక్కలు కొట్టండిరా, ఈ మాటలు వింటుంది, దానికి ఆ మాటలే వచ్చినాయి. కానీ ఒక వ్యక్తి చాలా మంచి వ్యక్తి తన దగ్గర మిగిలిన ఆ ఆ చిరకను పెంచుకుంటున్నాడు. ఈ యజమానుడు ఏం మాట్లాడుతున్నాడో, యజమానుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో అలాంటి పలుకులే ఆ చిలక పలుకుతుంది. ఈ మంచి వ్యక్తి ఇంట్లో ఉన్న చిలక ఎవరైనా వస్తే, ఏమండి రండి కూర్చోండి, నేను మా యజమానుని పిలుస్తాను అని చెబుతుంది. ఇంట్లోకి వెళ్ళి ఎగురుకుంటూ వెళ్ళి, అయ్యా మీకోసం ఎవరో వచ్చారు అని చెబుతుంది. ఆ వచ్చిన వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటారు. కానీ కషాయి వాని దగ్గర పెరుగుతున్న చిలక అంటున్నాడు, ఎరా వచ్చావే, బయట నిలబడు, ఏ ముందుకు అడిగేస్తున్నావు, రే వచ్చి కొట్టండిరా లేకుండా నరకండిరా అంటుందంట. అంటే దాని యొక్క పెంపకం అలాగుంది. మంచి యజమానుడి దగ్గర పెరిగిన చిలక యొక్క పెంపకం ఇలా ఉంది. నీవెవరి దగ్గర పెరుగుతున్నావు? యేసయ్య దగ్గర పెరుగుతున్నావా? లోకంలో ఉన్న దుష్టుని వద్ద పెరుగుతున్నావా? దుష్టుని యొక్క పని ఏంటి అంటే హింస, హత్య, సకల విధములైన పాపము. అందుకని నీవు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని దగ్గర పెరగాలి, దేవుని వద్ద నేర్చుకోవాలి. దేవుని వద్ద నుండే సమస్తమును మనము పొందుకోగలగాలి. కొలసీలకు రాసిన పత్రికకారుడు అంటాడు, నీవు విధేయత కలిగితే దేవుని వద్ద నుండి నేర్చుకుంటావు. విధేయత కలిగిన వాడవైతే పిల్లల మన విధేయతను బట్టి మంచి పనులను నేర్చుకుంటాం, మంచి ఆలోచనలను నేర్చుకుంటాము. నీ విధేయతను బట్టే సమస్తమును జరుగుతుంది. ఎందుకంటే నీవు దేనిని అనుసరిస్తున్నావో అది నీ హృదయంలో నిలిచిపోద్దు. అందుకని హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు అని లేఖనము సెలవిస్తూ ఉంది. నీ హృదయము దేనితో నింపబడుతుంది? నీవెవరితో సహవాసం చేస్తున్నావు? ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. ఈ మాట చాలా తేలిగ్గా అందరికీ తెలిసిందే. కానీ మనం దీన్ని గ్రహించాల్సింది ఏంటంటే పాపభారమును మోసుకుంటున్న వారు ఎప్పుడు భారంగానే ఉంటారు. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, వారి జీవితంలో సంతోషం ఉండదు. భయము, ఆందోళన, చాలా అనేక రకాలైన దుశ్చర్యలు వారిని పరిగెత్తిస్తూ ఉంటారు. అందుకని వారికి సమాధానముగా ఉండదు, వారిలో నెమ్మది అనేది ఉండనే ఉండదు. అది భారము, భయము. వీళ్ళరా ఎప్పుడు వారి జీవితాలు సంతోషముగా, సమాధానముగా, నెమ్మదిగా గడిపిన దినాలు అతి తక్కువగా ఉంటాయి. చాలామంది ఈ ఏమంటారు, ఈ కొట్లాట్లో దెబ్బలాట్లు ఆడుకునే వాళ్ళు, లేకుంటే రౌడీ బ్యాచ్లు వెళ్ళుకుంటారు. వారి జీవితంలో ఎప్పుడు భయమే కనపడతా ఉంటుంది. ఎందుకనంటే ఎవడొచ్చి ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. కొంతమంది దగ్గర ఏమంటారు, ఈ చాకులు, కత్తులు, రివాల్వర్స్, వారు ఎప్పుడు దాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఎందుకనంటే భయం, వాళ్ళ శత్రువులు ఉంటారనే భయము. కృష్ణందు ప్రియులారా, నీకు దేవునితో సహవాసం చేస్తే వీటన్నిటినీ నీవు విడనాడవచ్చు. నీకు ఏ భారము ఉండదు. తేలిగ్గా ప్రతి నిత్యము సంతోషముగా నీ అనుదిన జీవితాన్ని గడుపుకోవచ్చు. సంతోషముగా భోజనం చేయవచ్చు. చాలామంది చెప్తూ ఉండేవారు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అవి ఇవి అని. వాళ్ళకి సరిగ్గా సమయానికి భోజనం చేసే అవకాశం కూడా ఉండదు. వారు ఎప్పుడు ఇలాంటి ఏమంటారు కొట్లాట్లు వీటితోటే వాళ్ళ జీవితాలు గడిచిపోతూ ఉంటాయట. వీళ్ళరా మనము నెమ్మదిగా బ్రతకాలి అంటే యేసుక్రీస్తుని అనుసరించి ఉండాలి. యేసుక్రీస్తుతో కలిసి నడిచే వారమై ఉండాలి. ఎందుకంటే ఆయన మార్గము సమాధాన మార్గము, ఆయన మార్గము శాంతికరమైన మార్గము. అందుకనే
కీర్తనకారుడు అంటాడు, ఆయన నన్ను శాంతికరమైన జలములు ఎదుకు నన్ను నడిపించువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శాంతికరమైన స్థితిలోనికి నిన్ను నడిపించేవాడు. ఎప్పుడైతే నీవు విధేయుడు అయ్యావో, దేవునికి విధేయుడు అయ్యావో. వీళ్ళ ఆ విధేయత లేక అనేకులు అవిధేయత వలన వారు పాపములో పడిపోతూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, వ్యర్థమైన మాటల వలన ఎవరును మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడి. అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది కనుక వారితో మీరు ఉండొద్దు. ఎందుకంటే మోసపు మాటల వలన మిమ్మల్ని అవిధేయులుగా చేసేస్తూ ఉంటారు. మోసపు మాటలు, ఆకర్షణీయమైన మాటల వలన దేవునికి అవిధేయులుగా చేస్తుంది లోకం. ప్రియులారా, మనము విధేయతను చూపించగలిగితే మనల్ని ఎవడూ మోసం చేయలేడు. దేవునికి విధేయత చూపిస్తే ఈ లోకంలో ఎవడూ నిన్ను మోసం చేయలేడు. అప్పుడు నీవు దేవుని ఉగ్రతను పొందవలసిన పని లేదు. సొదొమ గొమొర్రాల జనులు ఎందుకు నశించిపోయారంటే ఒకటే కారణం, దేవునికి విధేయులు కాదు, వాక్యమును అంగీకరించిన వారు కాదు, దేవునిని ఏమాత్రమును గౌరవించిన వారు కాదు. చివరికి లోతు యొక్క కుమార్తెలను చేసుకోబోయే వాళ్ళు కూడా అవిధేయులై తమ జీవితాన్ని పాడు చేస్తున్నారు. అగ్నిగంధకం చేత వారి జీవితాలు నాశనం అయిపోయాయి. వీళ్ళందుకని దేవునికి విధేయత చూపించవలసిన వారు అయింది. నినివే పట్టణస్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరలా నినివే పట్టణాన్ని గురించి మన హృదయంలో మనం తెలుసుకోవాల్సిన మాటలు ఏమిటి అంటే, వారు ఒక్కసారి దేవుని మాటను విన్నారు, ఒకే ఒక్కసారి. యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే, నీ వెళ్ళి అక్కడ నినివే పట్టణంలో దేవుని ఉగ్రత వస్తుందని చెప్పు అంటే, వారికి భయపడి ఆయన తర్షీషుకు పారిపోతున్నాడు. కానీ ఎప్పుడైతే యోనాను దేవుడు చేప కడుపులో బంధించి మరలా నినివే పట్టణాన్ని తీసుకుని వచ్చాడో, అక్కడ దేవుని ఉగ్రతను గురించి చాటించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే చెప్పడం మొదలుపెట్టాడో 3 దినముల ప్రయాణం అంతటి పెద్ద దేశం అది. అంటే ఈ చివరి నుండి ఆ చివరికి నడవడానికి 3 దినాలు పడుతుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యోనా ఒక్క దినము ప్రయాణం అంతటి దూరం మాత్రమే ప్రయాణం చేశాడు. మిగతా 2 దినాల ప్రయాణము చేయలేదు. కానీ ఈ 3 దినాల ప్రయాణం అంతటి దూరము కలిగిన దేశమంతా ఒక్క దినంలోనే మార్పు చెందింది. దేవుడికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఒక్క దినములో ఎంతగా మార్పు చెందడానికి కారణం ఏంటంటే, వారు దేవుని మాటను, ఉగ్రత మాటను కూడా అంగీకరించారు. అయ్యా, నీ మీదకి ఉగ్రత వస్తుంది, జాగ్రత్త, నీ పాపం చేస్తావు, నీ పాపం నుండి బయటకు రా అంటే వాళ్ళు దేవునికి విధేయత చూపించారు. ఎవరినైనా నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఇక ఎవరు చెప్పారు ఆ మాట, వారిని గూర్చి, వారి కుటుంబాలను గూర్చి మొత్తం హిస్టరీ అంతా తవ్వుతూ ఉంటారు. నువ్వు చెడ్డోడు, నీ బాబు చెడ్డోడు, నీ తాత చెడ్డోడు, ఇది మనందరికీ తెలిసింది. ఈ మాటలు సహజంగా అందరూ అంటారని. కానీ నిన్ను నీవు పరీక్షించుకుంటే, నేను పాపిని, నిజంగానే పాపం చేశానని నీవు గుర్తించుకోగలిగితే వెంటనే నీవు నీ ప్రవర్తనను మార్చుకుంటావు, నీ ఆలోచనను మార్చుకుంటావు. ఎక్కడ తప్పు జరిగిందో, ఎక్కడ పాపం జరిగిందో అక్కడ నుండి నీవు సరిదిద్దుకుంటావు. ప్రకటన గ్రంథంలో ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీవు ఎక్కడ పడిపోయావో
జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుంటే నీవు తిరిగి లేస్తావు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ అక్కడ 5వ వచనంలో అంటాడు, నీవే స్థితిలోనూ నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అటు నీవు చేసి మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎద్దకు వచ్చి దీపస్తంభమును దాని తోట నుండి తీసివేతును. ప్రభు ఎంత కఠినంగా ఆజ్ఞాపిస్తున్నాడో ఎఫెసు సంఘాన్ని. నువ్వు పడిపోయావు, కానీ ఏ స్థితిలో పడిపోయావో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. ఎక్కడ పడిపోయావో ఆలోచన చేసుకో. నీకు తెలుసు, కానీ నువ్వు చెప్పవు. కారణం ఏంటంటే నువ్వు చెబితే నువ్వు ఏం తక్కువగా చూస్తారా అని. కానీ ఏసై దగ్గరికి వచ్చి చెప్తే ఏసై నిన్నేం తక్కువగా చూడదు. నేను పాపిని అని మొర్ర పెట్టుకున్న వాడిని పవిత్రునిగా చేశాడు. ఊళ్ళో వాళ్ళందరూ ఆమె అపవిత్రురాలు అని పిలుస్తున్నారు, లేకుంటే ఆమె చెడ్డది అని పిలుస్తున్నారు. కానీ యేసయ్య మాత్రం అలా పిలవలేదు. యేసయ్య మాత్రం ఆమెను ఎంతో ప్రేమగా చూశాడు. కారణం ఏంటంటే ఆమె పశ్చాత్తాపము కలిగిన హృదయాన్ని, విధేయత కలిగిన హృదయాన్ని, తాను పడిపోయిన స్థితిని తెలుసుకున్న ఆ గొప్ప వ్యక్తి. తెలుసుకోవడం మాత్రమే కాదు, మరలా తిరిగి మొదటి కార్యములు, మంచి కార్యములు చేయగలిగింది. తన పవిత్రతను కాపాడుకోగలిగింది. ప్రియులరా, మనము మన పవిత్రతను కాపాడుకోగలిగినప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఊరోళ్ళందరూ జక్కయ్యను చూసి కాపీ 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 అన్నారు. కానీ యేసయ్య వచ్చి ఇతడును అబ్రహాము కుమారుడే. బహుశా అప్పటి వరకు కాపే, అప్పటి వరకు ఎవ్వరికి ఇష్టం లేనివాడు, అప్పటి వరకు ఏ క్రియలు అతను చేసిన మంచివి కాదు. కానీ యేసయ్య ఎప్పుడైతే తన ఇంటి అడుగు పెట్టాడో తన జీవితం మారిపోయింది. ఇప్పుడు ఇతడును అబ్రహాము కుమారుడని యేసయ్యే సాక్ష్యం ఇచ్చిన సంఘటన. ఎంత గొప్ప సంఘటన ప్రియులారా. కాబట్టి మనము దేవుని చేత సాక్ష్యము పొందవలసిన వారమైంది. ఎప్పుడంటే మన స్థితిగతులను మనము మార్చుకున్నప్పుడు, మన అవిధేయమైన స్థితిని విడిచిపెట్టినప్పుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ ఫిలిప్పు సంఘానికి చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. 5వ వచనం నుండి చూస్తుంటే యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉంది అని చెబుతూ 8వ వచనంలో అంటాడు, మరియు ఆయన ఆకారము మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని మరణం అయ్యేటంత వరకు, సిలువలో మరణించే పరిస్థితుల వరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. అబ్బాయి రేపు వెళ్ళి నువ్వు చచ్చిపోరా, ఫలానా పని చేస్తూ చచ్చిపోరంటే ఎవరో వెళ్తారు. కానీ ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన దేవుని కుమారుడు అయ్యింది మన కొరకు, మనుషులమైన మన కొరకు, మన పాపముల కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఒక నీతిమంతుడైన దైవ కుమారుడు సాక్షాత్తు పాపమును తెగనాడినవాడు, పాపమును ఖండించినవాడు, పాపి అయిన మనుషుని యొక్క పాదముల వద్దకు దిగాడైన ఆ పాదములు కడిగి తన ఉన్నతమైన స్థితిని చూపించుకోగలిగాడు. కారణం ఏంటంటే, నా కుమారుడా నిన్ను నేను కడుగుతున్నాను, నీవు శుద్ధిలోవై అలాంటి శుద్ధమైన కార్యాలు చేయాలి, ఇకను అపవిత్రమైన పనులు నీవు చేయవద్దు అని ప్రభువు తానే మన కొరకు చెబుతున్న పరిస్థితి. వీళ్ళరా, మనలో ఎంతమందిని ఆయన శుద్ధి చేసిన తరువాత పంది వలె బురదలోనికి దొర్లుతున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేస్తుంది. కొంతమంది కనిపిస్తూ ఉంటారు. అమెరికాలో ఒక ఆవిడ అందరూ కుక్కలను పెంచుకుంటున్నారు, లేకుంటే పిల్లుని పెంచుకుంటున్నారు, వెరైటీగా ఉండాలని పందిని పెంచుకున్నారు, పంది పిల్లలు.
పందికలను పెంచుకుని చక్కగా దానికి మంచి గౌను, మంచి కాస్ట్లీ బట్టలు వేసి ఒక మంచి ఖరీదైన గొలుసు ఆమెకి ఆ పందికి వేసి దాంతో రోడ్ల మీద తిరుగుతూ ఉందంటాను. ఒకరోజు వెళ్తూ ఉంటే చెయ్యి వెనక్కి లాగుతుంది, గొలుసు వెనక్కి లాగుతుంది. ఏంటి వెనక్కి లాగుతుందని చూస్తే ఆ పక్కనే బురదగా ఉంటుంటే పంది దానిలోకి లాగుతుంది. పంది పన్నీరు మెత్తిన బురదను మెత్తిన కానీ అని తెలుగులో ఒక మాట ఉంటుంది. దానికి బురద కనపడగానే అది ఎంత మేడలో పెరిగినా సరే మళ్ళీ వెనక్కి తిరిగిపోతా ఉంది. ప్రియులారా, అలాంటి స్థితిలో నుండి దేవుడు నిన్ను రక్షించాడు, నిన్ను విడిపించాడు. నీవు అది కనిపించినప్పుడు, పాపము కనిపించినప్పుడు వెనకకు మళ్ళీపోవద్దు, పాపం వైపు ఆకర్షింపబడవద్దు, అవిధేయుడిగా ఉండవద్దు దేవునికి. ఆయన తన విధేయత వలన నిన్ను పాపంలో నుండి, లోకములో నుండి రక్షించాడు, బ్రతికించాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. విధేయత చూపించడం ఇప్పుడు నీ బాధ్యత. విధేయత లేని వారు తమ జీవితాలను కాదు, అందరి జీవితాలని నాశనం చేసేస్తారు. అందరి యొక్క జీవితాల్లో వారి యొక్క పనికి మాలిన ఆలోచనలు ప్రవేశపెట్టి వారిని నాశనం చేసేస్తూ ఉంటారు. కొన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో వారికి ఉన్న ఆలోచన విధానం ప్రకారం దేవుడు లేడు అని చెబుతూ క్రైస్తవులను, తమ దేశీయులైన క్రైస్తవులను హింసించిన సంఘటనలు మనము చైనా, రష్యా, మిగతా కమ్యూనిస్ట్ దేశాల్లో చూస్తూ ఉంటాం. ఆ చరిత్రలో చాలా క్రైస్తవ సాక్ష్యాలు, గొప్ప గొప్ప సాక్ష్యాలు వింటూ ఉంటాం. వారు తాము నమ్మినది ఇది కనుక ప్రతి వాళ్ళు దీన్ని అనుసరించాలి అని చెప్పి ప్రతి వాళ్ళు మనసులోనికి దేవుడు లేడు, దేవుడు లేడని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని చొప్పించేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి వారు దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఈ పాత ఆలోచనలు అన్నీ విడిచిపెట్టి తెచ్చుకోవడానికి కూడా సిద్ధమవుతారు. చాలా మంది క్రైస్తవులు సంవత్సరాల తరబడి వారు శిక్షను అనుభవించిన పరిస్థితులను మనం ఈ కమ్యూనిస్టు దేశాల్లోని ఆ చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. వన్య అనే ఒక యవనస్తురాలు తను దేవుని కొరకు ఎలాగ నిలబడ్డదంటే అనేక సార్లు పోలీసులు కొడతా ఉంటే కూడా అసలు ఆమె లెక్క చేసేది కాదు. దేవుని కొరకు నిలబడి సాక్ష్యం చెప్పడం, ఆ దినాల్లో రోడ్ల మీద వచ్చి సాక్ష్యాలు చెప్పడానికి ఏంటో దొరకదు. కానీ ఎక్కడైనా ఈ సెల్లార్లో, అండర్ గ్రౌండ్లో ప్రార్థనా సమావేశాలు పెట్టుకుంటే దాన్ని కనిపెట్టి పోలీసులు తీసుకెళ్ళి కొడతా ఉండేవారు. ఈయన చాలాసార్లు దొరికింది. అందుకని ఆమెను అలా విడిచిపెట్టడం వాళ్ళకి ఇష్టం లేక ఒకసారి పూర్తిగా వివస్త్రాలను చేసి మొత్తం బట్టలన్నీ తీసేసి ఒక జీపులో పైన నిలబెట్టి ఊరంతా తిప్పారు. తిప్పి మరలా తన ఇంటికి తీసుకెళ్ళి విడిచిపెట్టేశారు. అయినా ఆమె దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. ఎన్ని శ్రమలు కలిగినా, ఎంత ఘోరమైన పరిస్థితులు తన జీవితంలోకి వచ్చినా దేవునికి మాత్రమే విధేయురాలు అయ్యింది. కానీ ఆ కమ్యూనిస్టు పాలకుల యొక్క విధానానికి కానీ వారి ఆలోచన రీతికి కానీ ఎన్నడూ దాసురాలు కాలేదు. అందుకని ప్రభు ఇశ్రాయేలీల గురించి అస్మా చెప్తా ఉంటాడు, అయ్యా మీరు ఎక్కడ ఉన్నారో ఆ ప్రజల ఆచారాన్ని ఆచరించొద్దు, మీరు ఆ ప్రజలు చేస్తున్న పనులు మీరు చెయ్యొద్దు. వారికి మీకు తేడా ఉండాలి, వారి పనులకు మీ పనులకు తేడా ఉండాలి, వారి ఆలోచనలకు మీ ఆలోచనలకు తేడా ఉండాలి, వారి భక్తి జీవితానికి మీ భక్తి జీవితానికి తేడా ఉండాలి. నీవు క్రైస్తవుడు అని తేలిగ్గా తెలుసుకోవాలి ఎదుటి వాళ్ళు. ఒకసారి నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. నా ముందు సీట్లో ఒక పెద్దావిడ కూర్చుని ఉంది. నేను వెళ్ళి ట్రైన్లోకి వెళ్ళి కూర్చుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాను. నాకు ట్రైన్ కానీ, కారు కానీ, బస్సు కానీ ఎక్కగానే ముందు చిన్న ప్రార్థన చేసుకోవడం అలవాటు. ప్రభువా, ఈ బండిలోనికి, ఈ కారులోనికి నన్ను తీసుకుని వచ్చావు, నాకు సీట్ ఇప్పించావు, నీకు వందనాలు. క్షేమంగా గమ్యం చేర్చండి, నాతో పాటు ప్రయాణం చేస్తున్న వాళ్ళందరినీ క్షేమంగా గమ్యం చేర్చండి
అని చిన్న ప్రార్థన చేసుకుని నేను నా ప్రయాణాన్ని ప్రారంభిస్తాను. ఇలాగా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని ఆమె అనుకుని ఇలా చూసేసరికి ఆ ఎదుటిన్న ఆవిడ, అయ్యా బాబు వందనాలు బాబు అండి. ఆవిడ ఎవరో నాకు తెలియదు. అమ్మ వందనాలు అండి, మీరు క్రైస్తవులు కదా అండి. అవునండి అన్నాను. నేను ఎలా కనుక్కున్నానంటే రాగానే కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటున్నారు కదా, అది క్రైస్తవుడి లక్షణం అండి. ఆ మాటకి నాకు చాలా సంతోషం అనిపించింది. కారణం ఏంటి అంటే మనము ఎవరికి విధేయులమో మన ప్రవర్తనను బట్టి తెలిసిపోతూ ఉంటుంది. మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి తెలిసిపోతూ ఉంటుంది. వీళ్ళరా, మనము దేవునికి విధేయులమైతే దేవుని ఆత్మను, దేవుని యొక్క మనస్సును కలిగి ఉంటాం. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో భక్తుడు చెప్పిన మాట. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏ మనస్సు అంటే తాను పరలోకమును విడిచిపెట్టి వచ్చి నీతిమంతులుగా ఈ లోకములో ఉన్న పాపులకు దేవుని మార్గమును చూపిస్తూ వారికి దేవుని కార్యాలను చూపించడం ఆయన చేసిన విధేయత. చెడ్డవారిని చూసినప్పుడు అసహించుకోవడం అందరికీ అలవాటు. చెడ్డోడు కూడా చెడ్డోడు చూసినప్పుడు అసహించుకుంటాడు. కానీ ఆయన ఎప్పుడు ఎవరిని చూసి అసహించుకోలేదు. ఎవరిని చూసి వారిని వీరు పనికిమాలిన వారు లేకుంటే పాపులు అని వారికి ముద్ర వేయలేదు. వారిని దేవుని వైపు నడిపించడానికి, దైవ మార్గములో నడిపించడానికి వారిని దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సక్రమమైన మార్గంలో నడిపించడానికి వారికి సహకరించాడు, సహాయం చేశాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అది విధేయత కలిగిన జీవితం. ఒకరిని విధేయత వలన అనేకులు ఎలాగైతే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, రోమీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన మాట ప్రకారం క్రీస్తు యొక్క నీతిమత్వం వలన నీవును మీ ఇంటి వారును నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని కొరకు నిజమైన సాక్షులుగా బ్రతుకుతారు. ప్రభు ఈ మాట చెబితే ఆ మాట చేయడానికి నీవు సిద్ధంగా ఉండాలి. దేవుని మాటను నీవు అనుసరించి నడుచుకుంటే నీకు ఆశీర్వాదం కలుగుతాయి. అనేక సార్లు మనము అవిధేయులంగా ఉంటాం. దేవునికి లేకుంటే దేవుని కార్యాల విషయంలో కూడా అవిధేయులుగా ఉంటాం. నాకు చాలా సంతోషకరమైంది ఏంటంటే మా సంఘ బిడ్డలు చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా, డాక్టర్లు, ఇంజనీర్లు అయిన యవన బిడ్డలు కూడా చక్కగా పరిచర్య చేస్తూ ఉంటారు. దేవాలయం కడగడం కానీ లేకుంటే ఏదైనా దేవాలయ పరిచర్య విషయంలో కానీ చాలా విధేయత కలిగిన లేకుంటే నెమ్మది కలిగిన జీవితం కలిగి ఉంటారు. మొన్న లాక్డౌన్ టైంలో చాలామందికి ఆడుకునే వాళ్ళకి వీళ్ళకి భోజనాలు సరిగా దొరకని పరిస్థితుల్లో మన సంఘ బిడ్డల ఇంచుమించుగా 3 వారాలు 4 వారాలు చాలామందికి భోజనం యవన బిడ్డలే వండి పట్టుకెళ్ళి వాళ్ళకి పెట్టి వచ్చారు. అంటే వాళ్ళు ఎంతగా పరిచర్యలో ఆశీర్వదించబడుతున్నారు. అందుకని వారి జీవితాల్లో కూడా ఆశీర్వాదం చూస్తూ ఉంటారు. దేవాలయంలో లేకుంటే ఏమైనా కార్యక్రమాల్లో భోజనాలు అవి జరిగినప్పుడు యవన బిడ్డలు ముందుండి పరిచర్య చేస్తూ ఉంటారు. దేవుడు ఆ విషయాన్ని బట్టి వారి జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలు తీసుకుని వస్తూ ఉన్నాడు. నీవు విధేయుడు అయితే తండ్రి చెప్పిన మాట ప్రకారం చేస్తారు. బహుశా దుష్టుడు మంచి పనులు చేస్తే అతడు తన మంచి ప్రవర్తనను బట్టి బ్రతుకుతాడు అని యెహెజ్కేలు గ్రంథంలో ఎలాగైతే చెప్పబడిందో అలాగే మనము ఎలాంటి వారమైనా సరే దేవుని కార్యములు చేయిస్తే, దేవుని కార్యములు చేయడానికి మనము పూనుకుంటే, ముందుకు వస్తే నిశ్చయముగా ఆశీర్వాదాలు నీ వెంబడి ఉంటాయి. నిశ్చయముగా నీవు ఆశీర్వదింపబడతావు. నిశ్చయముగా నీ జీవితంలో ఘనమైన కార్యాలను నీవు చూస్తావు.
అయితే ఆయన మాట చొప్పున నీవు చెయ్యాలి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువు చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగిన వాడు. అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోవును. ఎంత చక్కటి మాట. అతని గురించి ఎందుకంటే దేవుని మాట విన్నాడు కనుక, దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుక, దేవునిని అనుసరిస్తూ ఉన్నాడు కనుక వాని కొరకు తీర్పు ఎదురు చూడటం లేదు, కానీ జీవము, నిత్య జీవము వాని కొరకు ఎదురు చూస్తూ ఉంది. నిత్య జీవంలో ప్రవేశించడం కొరకు దేవుడిని ఇచ్చిన గొప్ప సూచన ఏంటంటే ఆయన మాట విని ఆ ప్రకారము జీవించడం, ఆ ప్రకారము నీవు విశ్వాసము కలిగి బ్రతకడం. దేవుని మాట వినగలిగిన చెవి ఉండాలి ముందు. చాలా మంది దేవుని వాక్యాన్ని వినరు. చర్చిలో కూర్చున్నా కానీ దేవుని వాక్యాన్ని వినరు. ఎందుకనంటే వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, లేకుంటే దిక్కులు చూడడం, లేకుంటే సెల్ ఫోన్లోకి చూడడం. ఈ సెల్ ఫోన్ల సంగతి ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. నాకు కొన్నిసార్లు సేవకులను చూసినా వేదన కలుగుతుంది. ఎందుకో తెలుసా? చర్చిలోకి సెల్ ఫోన్ తెచ్చుకుని ప్రసంగం మధ్యలో సెల్ ఫోన్ మోగుతూ ఉంటే, హలో ప్రసంగం చేస్తున్నాను, తర్వాత చేస్తాను అని పెట్టేస్తాను. ఇలాగ ఒక ఇద్దరు పాస్టర్లు నాకు అలాగా చెప్పినప్పుడు తర్వాత వ్యక్తిగతంగా కలిసి చాలా తీశాను వాళ్ళు. వాళ్ళు మార్చుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ దేవాలయంలోనికి సెల్ ఫోన్ పట్టుకుని వచ్చేసి దాంతో ఆటలాడడం. అంటే దేవుని మాట కంటే దానిలో వచ్చే మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. వీళ్ళరా ఇది కూడా అవిధేయతే, ఇది కూడా దేవునికి ఇష్టమైనది కాదు. కాబట్టి మనము దేవునికి విధేయత చూపించగలిగితే, నేను కొంతమంది ప్రభు నన్ను క్షమించగాక దైవజనులు ల్యాప్టాప్లో ఇలా పెట్టుకుని ప్రసంగం చేస్తున్నారు. బహుశా దానిలో వాక్యం రాసుకుని వస్తున్నారు, తప్పేం లేదు. కానీ దైవజనుడి చేతిలో దేవుని గ్రంథం లేకుండా నువ్వు ఎంత టెక్నాలజీ వాడినా, ఎన్ని సాంకేతికపరమైన వస్తువులు వాడినా అది ఘనత కాదు. ఖచ్చితంగా నీ చేతిలో దైవ గ్రంథం ఉంది తీరాలి. బైబిల్ చదవమంటే సెల్ ఫోన్ తీసి గర్వంగా దానిలో నుంచి కోటేశ్వరు చేస్తున్నారు కొంతమంది. వాక్యం చెప్పమంటే సెల్ ఫోన్ తీసి దానిలో నుంచి తీసుకుని చెప్పేస్తున్న కొంతమంది దైవజనులు. రాబోయే రోజుల్లో బైబిల్ ప్రింటింగ్ కూడా అక్కర్లేదు, ప్రింట్ చేసిన బైబిల్ అన్నీ అలాగే గోడౌన్స్లో మునిగిపోతున్నాయి అనే రోజులు రాకముందే దైవజనులారా, విశ్వాసులారా, మీ తీరును మార్చుకోండి, బైబిల్ను పట్టుకోండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళండి. ఈ మధ్యన డిజిటల్ చర్చెస్ అంటారు. టీవీలో ఆరాధన వస్తుంది, ఈ దెయ్యాలన్నీ వెళ్ళి ఆ టీవీలో ఆరాధన వస్తుంది. నువ్వు ఆరాధన చేయలేవు అలాగా. ఫిజికల్గా నీవు ఆరాధనలో పాల్గొంది. అందుకని నీవు దేవుని సన్నిధికి వెళ్ళి తీరాలి. అందుకని యేసయ్య దేవాలయంలోనికి వెళ్ళేవాడు. ఆయన లేదా వెళ్ళాల్సిన పనే ఉంది, ఆయనకు తెలీదా? ఆయన దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో బోధించేవాడు, దేవాలయంలో వాళ్ళు ఏం చెప్తున్నారో వినేవాడు. ఆయన 12వ ఏటనే యెరూషలేము దేవాలయంలో జరుగుతున్న పండగకు వెళ్ళి వారి మధ్యలో కూర్చుని వాళ్ళు చెప్పినవి అన్ని వింటున్నాడు, వాళ్ళకి ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. డిజిటల్ కెమెరా ముందు కూర్చుని నువ్వేం ప్రశ్నలు వేస్తావు, ఆడేం సమాధానాలు చెప్తాడు. అక్కడ నుండి డిజిటల్ చేస్తాడు. వీళ్ళరా అంత్యకాలంలో ఏమంటారు, నశించిపోవడానికి లేకుంటే జీవితాలని పాడు చేసేసుకోవడానికి ఇదొక చక్కటి ఆయుధం అయిపోయింది సాతానికి. కాబట్టి దేవుని వాక్యం వినండి, దేవుని వాక్యం చదవండి, దేవుని సన్నిధిలో ఉండండి. ఇన్ని వారాలు ఆరాధన లేకపోతే నాకు చాలా బాధగా ఉంది. ఈ వారం రేపు ఆదివారం మనకు ఆరాధన లేదు అని నేను నా వాయిస్ మెసేజ్ పెట్టిన తర్వాత నేను ఎంతో కలత చెందుతూ ఉంటాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాను, సహవాసం లేదు అని చాలా కలత చెందుతున్నాను.
కానీ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం కలిసి దేవుడిని ఆరాధన చేయడానికి ముందుకు నడవగలిగితే అది ఆశీర్వాదమే. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం. దేవాలయంలో నీవు వచ్చి ఆయనను ఆరాధించడం, ప్రార్థన చేయడం. అందుకని నేను అందరికి చెప్పేటప్పుడు చెప్తాను అనుక, దయచేసి ఆదివారం దేవాలయం తలుపులు తెరుచుంటాయి, వచ్చి కనీసం మీ అంతటి మీరు ఒక 5 నిమిషాలు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళండి అని. చాలా తక్కువ మంది వస్తున్నారు. ఎవరో ఏదైనా వస్తున్నారు, అదొక సంతోషం. ప్రియులారా, నీవు దేవుని సన్నిధిలోనికి ఖచ్చితంగా వచ్చి దేవుని మాట వింటే, దేవునికి విధేయత చూపిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించిన దానికంటే గొప్ప సంగతి భూమి మీద ఇంకొకటి ఉండదని నేను అనుకుంటాను. ఎందుకనంటే దేవుని యొక్క ఆశీర్వచనము నిన్ను హెచ్చించడమే. ఈ మాట చదివి ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలోని ఆఖరు 2 పాదాలు చదువుతున్నాను. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన నాయనా నీ వాక్యమును బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాను. నీ వాక్యం చేత మమ్మల్ని కట్టండి, బలపరచండి, ఆశీర్వదించండి. ప్రభా, ఈ దినాల్లో నాయనా భయంకరమైన పరిస్థితుల వలన మేము కనీసం మా బంధువుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, మా స్నేహితులతో కలవలేకపోతున్నాం, నీ సన్నిధిలోకి కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభా, ఈ స్థితి నుండి మాకు విడుదల కలిగిస్తేయండి నాయన. మేము సహవాసంగా కూడి నిన్ను ఆరాధించుకోగలిగిన మంచి సమయాలను మీరు మాకు అనుగ్రహించండి. మా చుట్టుప్రక్కల ఉన్న అన్ని జనులు అనేకులు నశించిపోతూ ఉన్నారు తండ్రి. వారందరినీ రక్షించి నీ సన్నిధిలో తోడుకుని రావడానికి నైనా విశ్వాసులైన బిడ్డలు వారిని నీ వైపు నడిపించడానికి తగిన విధంగా సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాను. నైనా ఈ కరోనా వ్యాధి యొక్క ప్రభావమును తగ్గించి బిడ్డలకు నెమ్మదిని, సమాధానమును దయచేయండి. ప్రభు, ఈ విద్యా సంవత్సరంలో బిడ్డలు విద్యను అభ్యసించలేకపోతున్నారు. మీరు స్కూల్స్ తెరుస్తున్నామంటున్నారు, కానీ నాయన దాని వలన ఏదైనా ప్రమాదం కలుగుతుందేమని తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. కాబట్టి ఇటు పరిస్థితుల్లో బిడ్డలకు అవసరమైన జ్ఞానాన్ని మీరే అనుగ్రహించండి. మీ జ్ఞానాత్మ చేత నింపి ప్రభు వారి జీవితంలో ముందుకి, ఇంకా ముందుకి విశ్వాసంలోను, ప్రేమలోను, భక్తిలోను, నాయన వారి చదువు సంబంధమైన విషయాల్లోనూ ముందుకు సాగిపోయినట్లుగా బిడ్డలను ఆశీర్వదించి ఘనపరచండి. ఈ దినము వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ యేసు నామములో స్వస్థపరచండి తండ్రి. ఘనత, మహిమ నీ వద్ద నుండి పొందినట్లుగా, నీకు విధేయులై నీ వద్ద నుండి స్వస్థత పొందినట్లుగా బిడ్డలను హెచ్చింపు చేయమని నేను వేడుకుంటూ ఉన్నాను. ప్రభు, అవసరతల్లో ఉన్న బిడ్డలకు అవసరతలు తీర్చండి. నాయన, ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాల వలన అనేక ప్రాంతాలు జలమయమైపోయి వరదలు వచ్చి చాలా గ్రామాల వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి. సహాయమును పంపించండి ప్రభు. ప్రభుత్వం నుండి అలాగే ఇతర వ్యక్తులు, సహాయం చేయగలిగిన వ్యక్తుల నుండి సహాయం పంపించి ఆశీర్వదించండి. మీ కృపలో భద్రపరచండి. ఈ వాక్యము వినిన బిడ్డలందరినీ దీవించండి. మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను, అధికారులను, మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను, అధికారులను ఆశీర్వదించండి. ప్రజల వరకు మంచి పనులు చేయడానికి మంచి మనసును వారికి పుట్టించండి తండ్రి. మేమున్న ప్రదేశంలో ఉన్న నాయన పాజిటివ్ కేసులన్నింటినీ త్వరలో స్వస్థపరిచి వారి కుటుంబాల్లో సంతోషం కలిగించండి, ఆశీర్వదించండి. ఈ జన్మని ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మాకు అయించండి. మీకు ఇష్టమైతే వచ్చే ఆదివారం మేమందరము సంఘముగా కూడుకొని ప్రభువా నీ శరీర రక్తములను తీసుకొని మేము బలం పొందినట్టుగా కృపను దయచేసి ఆశీర్వదించున్నాం. ఈ దిన దేవునితో మమ్మల్ని నుంచి నడిపించున్నాం. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము.
రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకును ఆయన ఆరాధించి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి ఆశీర్వదించి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వృక్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఆరాధన జరుగుతుంది. అందరూ ఆరాధనలో పాల్గొనవలసిందిగా మనం చేస్తుంది. మా చిరునామా పాస్టర్ రెవరెండ్ ఎస్ ఫిలిప్ గారు, వేగివారి చావడి స్ట్రీట్, కొవ్వూరు, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్.